సింగిల్ క్యాండిల్‌లో మన టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది గైస్. నేను ట్రేడ్ ఎలా తీసుకున్నా, ఏ ప్రీమియం తీసుకున్నా, మనకి క్యాపిటల్ ఎంత యూజ్ అయింది, సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేసుకున్నా, ఏంటి అని డీటెయిల్‌గా నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. అలాగే చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు గైస్. ఒక లైక్ చేయండి. వచ్చేసి వీడియో 20 ఫెబ్ వీడియో గైస్. 19థ్ ఫెబ్, 18థ్ ఫెబ్ అవన్నీ నేను మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశా. చూడకపోతే చూడండి, మీకు ఐడియా వస్తది. నేను ట్రేడ్స్ ఎలా ప్లాన్ చేస్తున్నా, ఏంటి అని. ఓకేనా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రెండ్ అండ్ ట్రేడర్స్. ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని విజిట్ చేస్తున్న వాళ్ళందరికీ థాంక్ యూ సో మచ్. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. గైస్, ఇది 20 ఫెబ్ వీడియో నేను టుడే అప్‌లోడ్ చేస్తున్నా. నిన్న అప్‌లోడ్ చేయాల్సింది కొంచెం వర్క్స్ ఉండటం వల్ల నేను అప్‌లోడ్ చేయలేకపోయా. నేను 20 ఫెబ్ ఎలా ట్రేడ్ తీసుకున్నా ఏంటని నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. ఫస్ట్ నేను 4 అవర్స్‌లో చూసుకున్నా గైస్. మనకు మార్కెట్ ఎక్కడ సపోర్ట్, ఎక్కడ రెసిస్టెన్స్ అనేది. మనకి సపోర్టొచ్చేసి 4 అవర్స్‌లో ఇక్కడుంది గైస్ మనకి. 25,400 దగ్గరుంది మనకి సపోర్ట్. స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితే మనకి పుట్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటది మార్కెట్. అలాగే మనకి 1 అవర్‌లో వచ్చేసి సపోర్ట్ మనకి ఆ సపోర్ట్ అనేది బ్రేక్ అయితే 4 అవర్స్‌లో మనకి 1 అవర్‌లో ఇక్కడి వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. 25,200 వరకి. ఇక్కడ ఒక చిన్న సపోర్ట్ ఉంది మనకి. తర్వాత 15 మినిట్స్ చూసుకున్నాం గైస్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడుంది ఏంటి అని. 15 మినిట్స్‌లో మనకి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. చూడండి గైస్, మనకి మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ నుండి మార్కెట్ అనేది రిజెక్షన్ తీసుకొని మనకి అప్ సైడ్ అనేది మూవ్ అయింది. ఒకవేళ అది బ్రేక్ అయితే నేను పుట్ సైడ్ అనేది ఈ ట్రేడ్ అనేది ప్లాన్ చేద్దాం అనుకున్నా. మనకి రిజెక్షన్ వచ్చేసి 15 మినిట్స్‌లో మనకి 25,600 దగ్గరుంది. అక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటదేమో అని నేను అక్కడ ఒక రెసిస్టెన్స్ అనేది డ్రా చేశా. ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్ ఎళ్తే అక్కడ నుండి మనకి మార్కెట్ అనేది మళ్ళీ రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటది. చూడండి, అక్కడ 3, 4 టైమ్స్ మనకి రిజెక్షన్ తీసుకుంది మార్కెట్. అది బ్రేక్ అయితే మనం కాల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మనకి 5 మినిట్స్‌లో వచ్చేసి ఇక్కడుంది మళ్ళీ రిజెక్షన్. 5 మినిట్స్‌లో మనకి 25,500 దాకా రిజెక్షన్ ఉంది. ఒకవేళ మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ అని అక్కడ వరకు రీచ్ అయ్యి మళ్ళీ అక్కడ నుండి డౌన్ పడి మార్కెట్ అక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉన్నది. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయితే మనకి ఇక్కడ నుండి మళ్ళీ మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంది గైస్. ఇక్కడ చూడండి, మన క్యాండిల్ ఎలా క్లోజ్ అయింది. స్ట్రాంగ్ క్లోజ్ అయింది 5 మినిట్స్‌లో. తీసుకుంటే మార్కెట్ అక్కడి నుండి సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుందని నేను ఎక్స్‌పెక్ట్ చేశా. ఓకే గైస్, మార్కెట్ ఓపెన్ అయింది చూడండి. అక్కడే ఓపెన్ అయింది మనకు మార్కెట్ అనేది. బట్ సపోర్ట్ అని చెప్పా కదా, అక్కడే ఓపెన్ అయింది. నేను కాల్ వచ్చేసి 25,400 తీసుకున్నా. పుట్ వచ్చేసి మనకి 25,500 తీసుకున్నా. నుండి మనకి సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది అప్ సైడ్ ఎళ్ళింది చూడండి గైస్.
ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటుందని నేను హారిజాంటల్ లైన్ అనేది డ్రా చేశా. ఇది బ్రేక్ అయితే మనకు సపోర్ట్ నేను టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ అక్కడ పెట్టుకున్నా. సెకండ్ టార్గెట్ మనకి కింద వరకు ఉందని నేను పుట్ సైడ్ ప్లాన్ చేద్దామని ఎక్స్‌పెక్ట్ చేశా. అది బ్రేక్ అయితే మనకు సపోర్టు. చూడండి గైస్, బ్రేక్ చేయలా. మళ్ళీ అక్కడ నుండి మనకి మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ ఎళ్ళింది. మనకది బ్రేక్ అయితేనే మనకి స్ట్రాంగ్‌గా పుట్ సైడ్ పడే ఛాన్స్ ఉంటది. అందుకని నేను పుట్ సైడ్ ప్లాన్ చేద్దామని ఎక్స్‌పెక్ట్ చేశా. బట్ మళ్ళీ మార్కెట్ అనేది అక్కడ నుండి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ ఎళ్ళింది. మనకి కాల్ సైడ్ ప్లాన్ చేసుకోవాలంటే మనకి అక్కడ హారిజాంటల్ లైన్ ఉందిగా గైస్. అది బ్రేక్ అయితే మనం కాల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ప్రీమియంలో 25,400 అక్కడ హారిజాంటల్ లైన్ డ్రా చేశా కదా! అది బ్రేక్ అయితే మనం కాల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. బట్ మళ్ళీ అక్కడ నుండి రిజెక్షన్ తీసుకొని మనకి సపోర్ట్ ఉంది కదా! ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. మనం పుట్ సైడ్ ఏమన్నా ప్లాన్ చేద్దామని మళ్ళీ ఎక్స్‌పెక్ట్ చేశా. మార్కెట్ అనేది అప్ సైడ్ ఎళ్లి అక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటే నేను పుట్ సైడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నా. బట్ మళ్ళీ ఆ హారిజాంటల్ లైన్ దగ్గర నుండి రిజెక్షన్ తీసుకుంటుంది మార్కెట్. చూడండి గైస్, స్ట్రాంగ్ క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి పుట్ సైడ్. ఇక్కడ స్ట్రాంగ్ రిజెక్షన్ క్యాండిల్స్ పడ్డాయని నేను పుట్ సైడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నా. చూడండి గైస్, 5 మినిట్స్‌లో కూడా మనకి స్ట్రాంగ్ క్లోజ్ అవుతుంది క్యాండిల్. అందుకని నేను అక్కడ నుండి ప్లాన్ చేసి ఇక్కడ ఉంది కదా సపోర్ట్, మనకి ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను పుట్ సైడ్ అనేది ఎంట్రీ తీసుకున్నా. ఇక్కడ స్ట్రాంగ్ రిజెక్షన్ క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. అది కాక మనకి హారిజాంటల్ లైన్ దగ్గర చిన్న రెసిస్టెన్స్. అక్కడ నుండి బ్రేక్ అయిందని నేను ఇక్కడ వరకు మళ్ళీ సపోర్ట్ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను పుట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నా ట్రేడ్. ఒకవేళ ఇంకా ఆ సపోర్ట్ కూడా బ్రేక్ అయితే మనకు పెద్ద టార్గెట్ ఉంది. బట్ నేను అక్కడ వరకే టార్గెట్ అనేది పెట్టుకున్నా. ఎందుకంటే అక్కడ చూడండి మనకి స్టార్టింగ్ క్యాండిల్ ఎలా క్లోజ్ అయింది. బుల్లిష్ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. అందుకని నేను అక్కడ వరకే టార్గెట్ పెట్టుకున్నా. మనం టార్గెట్ వచ్చేసి 40 పాయింట్స్ పెట్టుకున్నాం. స్టాప్ లాస్ వచ్చేసి 10 పాయింట్స్ పెట్టుకున్నాం. 1:3, 1:4 పెట్టుకున్నా నేను టార్గెట్ అనేది. సింగిల్ క్యాండిల్‌లో మనకి టార్గెట్ అనేది ఇస్తది చూడండి గైస్. ఒక స్పైక్ ఇస్తది. నేను ఆ స్పైక్‌లోనే ఎగ్జిట్ అయిపోయా. మనకి ఇంక అక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటదేమో అని. ఆల్మోస్ట్ నేను 1:3 తీసుకున్నా గైస్. 30 పాయింట్స్ ఏమో క్యాప్చర్ చేశా ఈ ట్రేడ్‌లో. మనం స్టాప్ లాస్ పెట్టుకుంది 10 పాయింట్సే కదా! మనకు టార్గెట్ ఇచ్చింది 30 పాయింట్స్ ఇచ్చింది. చూడండి గైస్, ఇక్కడ నుండి మనకి మళ్ళీ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటదేమో అని ఎక్స్‌పెక్ట్ చేశా. ఎందుకంటే నేను ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్ క్యాండిల్ చూడండి మనకి బుల్లిష్ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. అందుకని నేను ఎగ్జిట్ అయిపోయా అక్కడ వరకి 1:3 తీసుకొని 30 పాయింట్స్ క్యాప్చర్ చేసి. చూడండి గైస్, అక్కడ మనకి సపోర్ట్ తీసుకుందాం మళ్ళీ బుల్లిష్ క్యాండిల్ ఎలా మూవ్ అయిందో. ఒక క్యాండిల్‌లో మనకు టార్గెట్ ఇచ్చింది. ఒక క్యాండిల్‌లో మళ్ళీ కిందకి పడింది చూడండి మార్కెట్. చెప్పా కదా! ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఏముంటదో మనం ఎగ్జిట్ అవ్వాలని. చూడండి అక్కడ నుండి మనకి మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ ఎళ్తుంది. మనకు ఓవరాల్‌గా ఈ ట్రేడ్‌లో సింగిల్ ట్రేడే చేసింది. 1 లాట్‌తోనే చేశా గైస్. మనకి ₹1732 ఏమో ప్రాఫిట్ వచ్చింది. 163 ఎంట్రీ అయ్యాం. మనకి 189లో ఎగ్జిట్ అయింది. మన క్యాపిటల్ వచ్చేసి యూజ్ అయింది 10,600. మనకి ఓవరాల్‌గా ₹12,333 ఓవరాల్‌గా వచ్చింది. ఇక్కడ నుండి మనం కాల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చని నేను ఎక్స్‌పెక్ట్ చేశా గైస్. ఎందుకంటే మనకి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఆ బాక్స్ బ్రేక్ అయింది చూడండి. ఆ బాక్స్ బ్రేక్ అయిందని నేను కాల్ సైడ్ అనే ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఓవర్ ట్రేడింగ్ అయిపోతదేమో అని నేను చేయలేదు. మన ప్రాఫిట్ వచ్చింది కదా!
అందుకని నేను మార్కెట్ నుండి ఎగ్జిట్ అయిపోయా. జస్ట్ నేను అలా అనాలిసిస్ చేసి పెట్టా. ఓకే గైస్, ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని చూస్తున్నారు గాని లైక్ చేయలేదు గైస్. లైక్ చేయండి ఒక లైక్. ఓకేనా గైస్? బై గైస్. టేక్ కేర్.